రావే మా ఊరిగని మైసమ్మ. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా జరుగుతున్నటువంటి బోనాల సంబరాలు ఏ విధంగా ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయం. అయితే బోనాల పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. బోనాల పండుగ అంటేనే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అప్పుడే మనకు అనిపిస్తుంటది. అంటే ప్రత్యేకమైనటువంటి బోనాలు ఎత్తడం కానీ బోనాల్లో ముందుకు సాగడం కానీ జరుగుతుంటది. అంటే ఆ ప్రత్యేకత ఎవరికి ఉంటుంది అంటే కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఎవరికంటే జోగినులకు మాత్రమే అనమాట. అయితే అదే విధంగా మనతో పాటు ఇంటర్వ్యూలో ఈరోజు జోగిని నీలిమ గారు ఉన్నారు. ఆమెను అడిగి ఆమె లైఫ్ స్టైల్ ఏంటి, ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను బాగున్నానండి. అయితే నేను అడిగేది ఏంటంటే, మళ్ళీ అడుగుతున్నా నేను మిమ్మల్ని, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. నీకు ఉంది కాబట్టి నేను నాది ఒకటి చెప్తాను. నాది ఏంటి అంటే, నేను ఒక దేవుని కళ్యాణం చేసుకున్నా కాబట్టి, నేను ఒక జోగిని కాబట్టి, అమ్మవారితో కళ్యాణం అయింది కాబట్టి నా లైఫ్ మొత్తం అమ్మవారే, నా గోల్ మొత్తం అమ్మవారే, పూర్తి అంకితం అమ్మవారికి. నేను ఎల్లకాలం నా లైఫ్ మొత్తం. అయితే మరి ఇప్పుడు కామన్ గా నేను ఒక ఫ్రెండ్ లాగాను, లేకుంటే మీకు ఒక బ్రదర్ గా లాగాను, ఇంకా వగేరే ఏ విధంగానైనా నేను మీకు నచ్చిన అంటే బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా నచ్చిన కామన్. అది కామన్. వేరే విషయం లాగా నాకు అమ్మవారి తప్ప నాకు ఏది వద్దు, నాకు ఏది అవసరం కూడా లేదు. ఏది అవసరం లేదు, అమ్మవారు ఉంటే చాలు. నా ఈ జన్మకి అమ్మవారికి అంకితం జీవితం చాలు. ఓకే. అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరనే ఉంటారా? ఫ్యామిలీతోనే ఉంటారు. ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్? డాడీ, మమ్మీ, నేను, అన్న, వదిలే, అన్న కొడుకు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి దగ్గరనే ఉంటారు. మరి అన్న ఏం చేస్తుంటారు? అన్న ఫోటోగ్రాఫర్. వదినమ్మ? ఫ్యామిలీ. అవునా? వదినమ్మ మంచిగా ఉంటుందా ఇంట్లో? అందరు మంచిగా. అంటే ఇవాళ రేపు మనం చూస్తుంటాం కదా, వదిన ఇంటికి వచ్చిందంటే అత్త కోడళ్ళ గొడవలు, వదిన మధ్య గొడవలు ఇట్లా జరుగుతుంటాయి కదా, అట్లా ఏమన్నా ఉంటాయా? అలాంటివి ఏముండవు, మంచిగా ఉంటది వదినమ్మ. వదిన మమ్మీ మంచిగానే ఉంటారు. నన్ను మా వదిన ఒక తల్లిని చూసుకుంటారు. అవునా? మంచిగా. అదృష్టం. అంటే అట్లా దొరకడం కూడా, వదినమ్మ అట్లా చూసుకోవడం కూడా ఒక అదృష్టం కావాలి. అది అదృష్టం మీకు దక్కింది. నేను ఎన్నో పూజలు చేస్తున్నా, ఎన్నో చేసినా కాబట్టి నా ఇంటికి దేవత వచ్చింది. అవునా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? అన్న కొడుకు చిన్న అబ్బాయి, 2 years బాబు. 2 years. అవునా? రీసెంట్ గా మొన్న అన్న మ్యారేజ్ నేనే చేసిన. రీసెంట్ గా మొన్న అంటే అన్నది లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఇప్పుడు అంటే మీరు చదువుకున్నారా? మరి నేను 3rd class వరకు చదువుకున్నాను. 3rd class వరకు చదువుకున్నారు. తర్వాత ఆమె చేసిన అంటే ఇక అమ్మవారి సేవ, అమ్మవారు వచ్చింది, ఇక పోనీకి లేదు, అమ్మవారి సేవలు ఉండిపోయినాయి. అంటే 3rd class నుంచి అమ్మవారి సేవల్లో ఉన్నారా మీరు? నాకు 9 years అప్పటి నుంచి దేవుడు వచ్చిండు. నాకు దేవుడు రాకముందు నుంచి మా నాయనమ్మలు చేస్తుండే కదా అమ్మవారికి పూజలు. నాకు ఇది వంశపరంగా వచ్చింది. మా నాయనమ్మ చేసింది, ఆమెకు వచ్చింది, ఆమె చేస్తున్న చూసింది, ఆమె బాటలే పోయింది. అవునా? అంటే ఇప్పుడు 3rd class తర్వాత బంద్ చేసిరు. అమ్మ నాన్న ఎప్పుడు చదువుకోరా, నీకు ఇవన్నీ ఎందుకు, ఇవి వద్దు మనకు అని ఎప్పుడైనా అన్నారా? అలాంటివి వచ్చాయి, అలాంటివి అయినాయి. కొట్టుడు ప్లేస్ అనుడు ఇట్లా ఫుల్ అయినాయి. అవునా? బాగా అయినాయి ఫుల్. అన్న తర్వాత డాడీ అన్న పెద్ద డాడీ వాళ్ళు అందరూ మాట్లాడకపోవడు, ఉండకపోవడు, వాళ్ళు ఉన్న కన్నా ఉంచకపోవడు, వాళ్ళు ఉన్న కన్నా పిలవకపోవడు, ఇంట్లో పిలవకపోవడు, ఫంక్షన్లో పిలవకపోవడు. నాకు చిన్న చూపు చూస్తుండే, నువ్వెంత చినుక, నువ్వు ఉండొద్దు, మా దాంట్లో లేవు నువ్వు అన్నట్టు. అవునా? అంటే ఇప్పుడు 3rd class నుంచే మీ పైకి అమ్మవారు రావడం అంటే నాకు అమ్మవారు 3rd class నుంచి వచ్చేసింది. 9 years అబ్బాయి నుంచి వచ్చి. అంటే నేను ముందు ఎక్కువ గుళ్ళనే ఉంటుండే, ఎక్కువ పోకుండే. అప్పుడు ఎక్కువ పోకుండే, ఇక మొండికి అప్పుడు పంపించింది. అంటే ప్రాపర్ ఇక్కడనేనా? ప్రాపర్ బాచుపల్లి, రాజీవ్ గాంధీ నగర్. సొంతం రాజీవ్ గాంధీ నగర్ ఇల్లు ఉంది, టెంపుల్ ఉంది, అంతా. టెంపుల్ కూడా ఉందా? టెంపుల్ ఉంది. అవునా? ఎంత పెద్ద ఉంటది టెంపుల్? 370 గజాలు కూడా. అది 370 గజాలు. ముంగడ గుడి ఉంటే వెనక ఫంక్షన్ హాల్ చేసిన. ఏం దేవుడు ఉంటాడు అక్కడ? నల్లపోషమ్మ తల్లి. అంటే మీరు ఇప్పుడు మీ పైకి వచ్చేది ఆ గుళ్ళమ్మ వల్ల నా పైకి వస్తుంది. నల్లపోషమ్మ వస్తుంటది. అంటే ఇప్పుడు మీరు లైఫ్ మీది సాఫీగా సాగిపోతుంది. అయితే గతంలో మీరు అంటే మీరు 3rd class లో కానీ 3rd class నుంచి ఇంకా పెరిగే కొద్ది మీ ఫ్యామిలీలో నీకు అంటే చాలా బాధాకరమైన సన్నివేశాలు ఏమైనా జరిగినాయి?
అవునా ఒక 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 చిన్న సన్నివేశం చెప్పు. చిన్నది అంటే మా డాడీ అక్కడ పెద్ద బతికి పెద్ద వార్డ్ నెంబర్ అయ్యప్ప మాల వేస్తాడు. వేసినప్పుడు ఏంటంటే ఇట్లా వేయకుండే అప్పుడు నేను పైన చెట్ల మీద పెద్ద బొట్టు పెట్టుకుంటుండే, పెద్ద బొట్టు నామాలు పెట్టుకుంటుండే. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లా ఇట్లనుండే నా నడక కానీ నా విధానం ఉంటే డాడీ ఏమన్నా అంటే ఇట్లా రావద్దు పెట్ట అందరు ఎక్కిరిస్తారు ఇట్లా అంటారు అందరూ అని అన్నారు. అంటే నాకు గుర్తు లేదు. అందరూ డాడీ చెబడి పోతున్నాను ఇరుముడి కట్టుకుంటారు. ఇరుముడి కట్టుకుంటుంటే నేనేంది ఇంట్లో ఉన్నా ఏడ్చుకుంటే నేను ఉన్నా, నువ్వు రావద్దు మా సిగ్గు తీస్తామంటే ఇంట్లో ఉన్నా. ఇంట్లో మా డాడీ వాళ్ళు అంటుంటే ఇక మళ్ళీ ఇంట్లో నేర్చుకుని ఆ టాట అమ్మవారు ఇచ్చిన టాట నాకు వచ్చిన ఆలోచన నాకు వచ్చిందా తెలియలేదు నాకు. అది ఏమైందేమో గోల్డ్ మింగేసిన మమ్మీ పిడిసి వస్తుంది. గోల్డ్ అంటే బంగారం టాబ్లెట్లు గోళీలు టాబ్లెట్స్ మింగేసిన 150 వరకు మింగేసిన 150 మింగేసిన అవి తెచ్చింది ఓపెన్ చేయలేదు సీల్, తెచ్చి పెట్టుకున్న సీల్ ఓపెన్ చేసి మింగిందన్న గుర్తు లేదు అనుకుంటా. మింగిందా మరి అంటే ఏం కాలేదు అప్పుడు నీకు? ఎందుకు కాలేదు అయ్యింది. నేను సావస్కులకు పోయిన చచ్చిపోయినా డెడ్ బాడీ అని అన్నాను. డెడ్ బాడీ అన్నారు. మమ్మీ వాళ్ళు ఇమిడి పోయి డౌట్ పడి ఇంటికి వచ్చి మా మామ చూసిండు. చూసినప్పుడు కింద వరకు కొట్టుకుంటున్నా నేను, బురుగు వస్తుంది. మా వాళ్ళు వచ్చిర్రు తీసుకొచ్చిర్రు, మా ఊరి పెద్దోళ్ళు వచ్చిర్రు. ఊరి పెద్దోళ్ళు వచ్చి డాడీ అయ్యప్ప మళ్ళీ పోయేటోడు ఇంటికా ఆగిపోయిండు. హాస్పిటల్ వేసిండ్రు. హాస్పిటల్ వేసినాక 21 days ఒక 11 రోజులు హాస్పిటల్ ఉన్నా 11 days చచ్చిపోయినా అని చెప్పారు. అవునా? అన్నాక ఇక మా డాడీ వాళ్ళు ఏం చేసిర్రు అంటే మా పెట్టాను ఏం చేసినాడు ఇది ఇట్లా కాదు ఇక అని. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ క్లియర్ చేసేసారు అట్లా? క్లియర్ అంటే నాది దొరకలేదు. ఓకే ఓకే నాది దొరకలేదు. ఈయన పన్నట్టే ఉంటుండు. ఇక కొండపోని అవసరం లేదు ఈయనది, ఎప్పటికైనా పోయేది అయిపోయింది అని చెప్పింది. చెప్పినాక మా డాడీ వాళ్ళు అన్ని ఏం చేసినట్టు కాదు మేము చేసిన తప్పు అని మా టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గరికి పోయి తాళాలు వెళ్ళగొట్టి అమ్మవారి మీద ఆయన స్నానం చేసుకుని అమ్మవారి బొట్టు తీసుకొచ్చి నాకు బొట్టు పెట్టి అమ్మవారి బొట్టు నోట్లు వేసి ఆయన బతుకుతే నీకు అంకితం చేస్తాం, బతకకపోతే మేము మొక్కితే నీకే అంకితం చేస్తాం మొక్కారు అన్న. 45 minutes కి దేవుడు వచ్చేసింది పై మీద. మళ్ళీ క్లియర్ హాస్పిటల్లో దేవుడు వచ్చేసిండు, బెడ్ మీద దేవుడు వచ్చేసి. దేవుడు వచ్చినాక సెట్ అయింది. ఆ మొక్కి చెల్లిచ్చినాక సెట్ అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు డాడీ వాళ్ళు ఇట్లా చేసినందుకు అమ్మవారు మీ పైకి వచ్చినందుకే మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో? అమ్మవారు వచ్చినాకనే డాడీ వాళ్ళు చేసేది. ఇట్లా అమ్మవారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు ఇట్లా చేయడం వల్ల మళ్ళీ డాడీ వాళ్ళు పోయి అక్కడ మొక్కడం వల్ల మీకు మళ్ళీ యథావిధిగా డాడీ వాళ్ళు ఏంటంటే అమ్మవారు వచ్చినాక ఇట్లా చేస్తున్నా అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయి లాగా చేస్తున్నావు, నీకు దేవుడు రాలేడు, నువ్వే కావాలని చేస్తున్నావు అన్న డాడీ వాళ్ళు. నమ్మలేరు. గోళీలు మింగినాక బయట చూపిస్తే సైకిల్ చూపించారు, ఇది కాదు ఇక లైఫ్ మొత్తం అంతే అమ్మాయి లాగానే ఇక వేస్ట్ అని చెప్పారు. సైకిల్ చెప్పినాక మళ్ళీ బయట కూడా పూజలు అవన్నీ చేపిస్తే ఇక దేవుని వెళ్ళింది. ఇక మా డాడీ వాళ్ళు దేవుని మొక్కినాక మొక్కు చెల్లించినాక లైఫ్ సెట్ అయింది, బాగుంది మంచిగా. అంటే ఇప్పుడు మీకు వయసు ఎంత ఉంటది ఇప్పుడు? 25. అంటే నాకు 29 సంవత్సరాలు. అంటే నాకన్నా చిన్న మీరు. అంటే 25 సంవత్సరాలలో మీకు బాగా బాధ కలిగినటువంటి జీవితం ఎప్పుడైనా అనిపించింది? అంటే ఏడుపు అట్లా అనిపించింది. ఏ ఉద్దేశంలో అనిపించింది? ఏ ఉద్దేశం అంటే ఇంట్లోకి రానియలేదు. అవునా? నా టెంపుల్ లోనే వాడుకున్నా, అక్కడనే అమ్మవారి టెంపుల్ లో పడుకున్నాను. నా టెంపుల్ లోనే వాడుకున్నాను. నీదే టెంపుల్? ఇప్పుడు చెప్పిన టెంపుల్ ఉందని ఆ టెంపుల్ లోనే వాడుకున్నాను. వాళ్ళు వచ్చి తీసుకుపోవడం ఎవ్వరు రాలేదు. అవునా? మా నాయనమ్మ వచ్చింది. నాయనమ్మ వచ్చింది ఆ 2 days కి తినకుండా ఒక వారం పడినా. అవునా? వారం రోజులు వాళ్ళు చాయ్ తెచ్చిస్తారు ఆవిడు ఉండు వాళ్ళని కూడా రానియకుండే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే మీ కాలనీ ఉంటది కదా, మీ కాలనీలో ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడడం అట్లాంటివి జరిగినాయి? ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు నన్ను చూస్తే చీ అనటోళ్ళు పక్కకు రానియడం, ఇప్పుడు ఒక దేవతలాగా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నేను పుట్టినందుకు ఒకప్పుడు బాధపడ్డా, ఎందుకు ఈ లైఫ్ ఇచ్చినావు, నా వల్ల మా అమ్మాయికి ఇది అయింది కదా, నా ఫ్యామిలీకి ఇది అయింది కదా, అందరు చీయగొట్టని ఈ బతికి ఎందుకని చదువుకోదామని చెరువులో దుంకినా. అప్పుడు నా ఫ్రెండ్స్ కాపాడు, చెరువులో దుంకినా నా ఫ్రెండ్స్ కాపాడారు. ఇప్పుడు నీతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అందరూ కాపాడు నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి దోస్తులు. ఏడి మీద సపోర్ట్ అలా చేస్తాను, మంచిగా సపోర్ట్ ఉంది అట్లా. ఇప్పుడు
అంటే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ మొత్తం ఎంత 370 గజాలు కదా, 370 గజాలు ఉంటది మొత్తం ఆ సర్కిల్లోనే మొత్తం అదే ఒకటే పెద్దది. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు జోగినీలు కదా, అంటే ట్రాన్స్జెండర్స్ వేరు జోగినీస్ వేరా?